తొలిసారి మాల వేశాను. అయ్యప్ప స్వామి బ్యాడ్జ్ అయితే ఒక స్వామి అయితే ఇచ్చాడు మాకు. ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి వీడియో తీస్తుంటే. నీకుంది సమయంగా ఏదో ఒకటాను. స్వామీశ్వరనప్ప ఈరోజు వచ్చేసి లక్షార్చన అయితే ఉంది అయ్యప్ప స్వామి గుడిలో. నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఈసారి తొలిసారి మాల వేశాను. ఇప్పుడు లక్షార్చనం అయితే ఉంది డిసెంబర్ 1వ తేదీ 2024. అసలు ఏం చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే మొత్తం కవర్ చేస్తాను. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పటికే చాలా లేట్ అయింది, లక్షార్చన పూజ కూడా చివరి దశకు వచ్చిందంట. వెళ్ళి చూద్దాము ఏం జరుగుతుంది ఇంకా ఏమిటి అని. చూడండి స్వామి ఎంతవరకు ట్రాఫిక్ ఉందో. స్వాములు అయితే బాగానే వచ్చారు భోజనాల దగ్గరికి. అయ్యప్ప స్వామి బ్యాడ్జ్ అయితే ఒక స్వామి అయితే ఇచ్చాడు మాకు. లేట్ చేయకుండా అయితే గుళ్ళోకి అయితే వెళ్ళిపోదాము. అయ్యప్ప స్వామి వారి కలశం అయితే తీసుకుని వస్తున్నారు కిందికి గుళ్ళోంచి. 2025లో అన్న గుడి దగ్గరకు వచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి, చాలా బాగా జరుగుతుంది అయ్యప్ప స్వామి టెంపుల్లో. మనం పైకి వెళ్ళేసి గుడి లోపలికి స్వామివారిని ఎలా అలంకరించారో చూద్దాము లక్షార్చన రోజు. ఇంకా టెంపుల్ నుంచి సైడ్కి చూస్తే శివుడు అయితే కనిపిస్తున్నాడు. ఇక్కడ వాటర్ అయితే పడుతుంది చూడండి, పైన హెడ్ నుంచి వాటర్ ఫ్లో అయితే ఉంది. టెంపుల్ నుంచి కిందికి వస్తానే ఇక్కడ 10 రూపాయల టోకన్ తీసుకుంటే మీరు కింద గృహాలు ఉన్నాయి, సింహంటి అటు సైడ్ ఇటు సైడ్ హెడ్. అక్కడ నుంచి లోపలికి కూడా వెళ్ళొచ్చు. లోపల ఏమేమి ఉన్నాయో నేను ఒక వీడియో అయితే తీస్తాను త్వరలో. అలాగే ఇప్పటి నుంచి ఇక్కడ నుంచి బాగా చూడండి, క్లియర్ గా అయితే కనిపిస్తుంది చూడండి. శివుడి పైన వాటర్ బాగా పడుతుంది. అలాగే కింద అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. ఇంకా పక్కన భోజనశాల అయితే ఉంది. వీళ్ళు ఇందాక చూపించాను కదా స్టార్టింగ్ లో, రోడ్ లో అయితే కనిపించారు కదా వీళ్ళండి వాళ్ళంతా. అలాగే మన స్వాములు అయితే పొద్దున్నే వచ్చారు చీకట్లో. అసలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం కూడా వెళ్ళి చూద్దాము. చాలా కౌంటర్లు అయితే ఉన్నాయండి పురుషులకు, అలాగే స్త్రీలకు సపరేట్ కౌంటర్లు అయితే పెట్టారు భోజనానికి. సునీల్ స్వామి హాయ్. మా స్వామి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఒకసారి వీడియో తీస్తుంటే. నీకుంది సమయంగా ఏదో ఒకటాను. ఏం సార్ చెప్పు. అన్నదానంలో ఏమేమి పెట్టారంటే ఫస్ట్ వచ్చేసి బెల్లమన్నం పెట్టారు, అలాగే పులిహోర, వంకాయ, పెరుగన్నము, ఊరగాయ ఇవైతే పెట్టారండి. అసలు పులిహోర సరిపోలేదు, ఇంకా తెప్పించారు. చాలా అంటే చాలా మందికి తక్కువ కూడా వచ్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.